ఓకే. ఏపీ పోలీసు వారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐజీ గారు ఏమని ఆ టోల్ గేట్ నుంచి ఈ టోల్ గేట్, ఈ టోల్ గేట్ నుంచి ఆ టోల్ గేట్ అన్నీ కూడా పరిశీలించాము. ఆ టోల్ గేట్స్ మధ్యలో మాకు కనిపించింది అదంతా అండ్ ఒక 5 అవర్స్ మాత్రం విజయవాడలో మిస్సింగ్. సో ఓకే అండి, ఇవన్నీ మీరు ట్రేస్ అవుట్ చేస్తున్నారు, చాలా మంచిది. నేను యాజ్ అ క్రిస్టియన్గా, జీవం గల దేవుని కుమారుగా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఫ్యాక్ట్స్ని హైడ్ చేస్తున్నారు. 100% ఫ్యాక్ట్స్ని హైడ్ చేస్తున్నారు ఇన్ని రోజులా అండి. ఒకవేళ వివిఐపి ఎవరైనా చనిపోయి ఉంటే ఈ యొక్క ఫ్యాక్ట్స్ని మీరు హైడ్ చేస్తారా ఇలాగే? మా దృష్టికి ప్రవీణ్ పగడాల గారు వివిఐపి కంటే ఎక్కువ, కానీ మీరు ఫ్యాక్ట్స్ని హైడ్ చేస్తున్నారు. జీవం గల దేవుడు చూసిండు అన్నీ. ఆయన ఒకవేళ మీరు రేపు పొద్దున ఆ హంతకుణ్ణి తప్పించినా ఖచ్చితంగా ఆ దేవుడు శిక్షిస్తాడు. మరి మీరు ఫ్యాక్ట్స్ హైడ్ చేసిన వారిని మీద కూడా దేవుని ఉగ్రత వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఫ్యాక్ట్స్ హైడ్ చేసిన వాళ్ళు కూడా హంతకులతో సమానం. అది చట్టంలో ఉంది, అది మీకు తెలుసు, బీయింగ్ అన్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్. సో దయచేసి ఫ్యాక్ట్స్ని హైడ్ చేయకుండా బయట పెడితే మీరందరూ కూడా మాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.